హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్లో నాలాగా యూట్యూబ్ చేసే వాళ్ళు దగ్గర దగ్గర 200 మంది పైగా ఉన్నారు. ఇక్కడ 200 250 మంది కూడా ఉంటారు యూట్యూబ్ చేసేవాళ్ళు. కువైట్ అనే కాదు, ఖత్తర్, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ప్రతి కంట్రీలో కూడా యూట్యూబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో వీడియోస్ చూసి మింగడ అక్కడికి వెళ్తే బాగుంటుంది, వీళ్ళలాగా మింగ్ కూడా బాగా డబ్బులు సంపాదించవచ్చు, వీళ్ళలాగా మా లైఫ్ కూడా బాగుంటుంది అనుకొని చాలా మంది గల్ఫ్ దేశాలకు వస్తూ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు ఏది ఉండదు. ఎవరైతే వీడియోస్లో చెప్పింటారో, ఎవరైతే వీడియోల్లో చూపించింటారో మీకు ప్రతి ఒక్కటి వేరే విధంగా ఉంటాయి. వాళ్ళు చెప్పినట్లు ఒకటి కూడా ఉండదు. అట్లా చాలా మంది ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు. అందుకనేసి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. నేను చేసే వీడియోస్లో ఏదైనా తప్పున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నన్ను కూడా దండించండి. నేను మీ దగ్గర తలకాయ ఉంచుతాను, నేను కూడా క్షమాపణ చెప్తాను. 99% నేనైతే ఫేక్ వీడియో చేయలేదు ఇంతవరకు. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఇక్కడ ఏది జరుగుతుందో, ఇక్కడ ఎలా ఉందో సిచ్యువేషను, ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లారిటీగా చెప్పాను నేను. కొందరు యూట్యూబర్స్ వేరే వేరే రకాలుగా చెప్తూ ఉంటారు, ఇది అది అని చెప్పుకుంటూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మి చాలా మంది గల్ఫ్ దేశాలకు వస్తున్నారు. గొర్రె కషాయాన్ని నమ్మినట్లు ఎవరైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో, ఎవరైతే ఫేక్ వీడియోస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళనే నమ్ముతారు. కానీ జనాలు నీతి నిజాయితీగా వీడియోస్ చేసే వాళ్ళను, నీతి నిజాయితీగా కంటెంట్ అందించే వాళ్ళను ఎవరు సపోర్ట్ చేయరు. మిమ్మల్ని నాకు సపోర్ట్ చేయమని అడగడం లేదు, నేను చెప్తున్నా. నా వీడియోస్ చూసి 5 మంది బాగుపడినా చాలు, 5 మంది తెలుసుకున్నా చాలు అనేది నా ఉద్దేశం. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను ఎలాంటి వీడియోస్ చేశాను, నా వీడియోస్ చూసి ఈ కువైట్కి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళ లైఫ్, నేను చెప్పింది ఏమైనా ఆపద్దం ఉందా, నేను చెప్పినట్లు ఉందా లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కువైట్కి వచ్చిన తర్వాత మనల్ని కూర్చొని పెట్టి ఎవరు డబ్బులు ఇవ్వరు. మనకు నిద్ర లేచిన కాంచి నైట్ 12 వరకు ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. నేను వచ్చింది డ్రైవరే కదా, నేను డ్రైవింగే చేస్తా, నేను ఆ చెట్లకు నీళ్లు పెట్టను, నేను చెత్త దొయ్యను, నేను బాత్రూమ్ క్లీన్ చేయను, నేను అది చేయను ఇది చేయను అంటే కుదరదు. ప్రతి ఒక్క పని చేయాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత. నువ్వు ఒక ఇంట్లో డ్రైవర్గా వస్తే 3 ఇళ్లలో డ్యూటీ చేయిస్తారు, ఒక ఇంట్లో కద్దామా పని చేయడానికి వస్తే 4 ఇళ్లలో పని చేయిస్తారు. నేను వచ్చింది పిల్లలు చూసుకోవడానికే, నేను వచ్చింది వంట చేయడానికే, నేను ఆ పని చేయను ఈ పని చేయను అంటే కుదరదు. ప్రతి పని చేయాల్సిందే. వాళ్ళ ఇంట్లో పని అయిపోతే వాళ్ళ అమ్మగారి ఇంటికి దొడుకోబోతారు, వాళ్ళ అమ్మగారి ఇంట్లో పని అయిపోతే వాళ్ళ అన్నగారి ఇంటికి దొడుకోబోతారు, వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి దొడుకోబోతారు. అట్లా కూడా చాలా మంది ఇక్కడ పనులు చేయించుకుంటారు. ఎవరు కూడా కూర్చొని పెట్టి జీతాలు అయితే ఇవ్వరు. ఇంకా చాలా మంది వీడియోస్లో చూపిస్తూ ఉంటారు, మాకు 5 రకాల ఫుడ్ పెడుతున్నారు, ఈరోజు మాకు 5 రకాల భోజనాలు ఇచ్చారు, 5 వెరైటీస్ ఫుడ్ ఇచ్చారు, ఇవి ఇచ్చారు అవి ఇచ్చారు అని కూడా చాలా మంది వీడియోస్లో చూపిస్తూ ఉంటారు. అవి చూసి మీరు అబ్బా ఇంత బాగుంటుందా, కువైట్కి వెళ్తే ఈ విధంగా ఫుడ్ పెడతారా, ఇన్ని వెరైటీస్ పెడతారా, ఇంతకంటే ఇంకేం కావాలి మనకు, మనం కూడా పోదాము, మనం కూడా బాగా హ్యాపీగా కువైట్లో పని చేద్దాం, బాగా డబ్బులు సంపాదిద్దామని మీరు అనుకుంటారు. వాళ్ళ ఇంటి అల్లుళ్ళం కాదు మనం, వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పని చేయడానికి వచ్చాం. మీరు నమ్ముతారో నమ్మరో 3 పూట్ల రొట్టి తిని డ్యూటీ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కువైట్లో తెలుసా. ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ, హౌస్ బాయ్ పని చేసేవాళ్ళు కానీ, ఎడారిలో వర్క్ చేసేవాళ్ళు కానీ, తోటల్లో పని చేసేవాళ్ళు కానీ, గొర్రెలకాడ ఉండేవాళ్ళు కానీ చాలా మందికి 3 పూట్ల భోజనం కూడా లేదు. కువైట్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకైతే ఈరోజు భోజనం రేపు పెట్టేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే రొట్టి ఇస్తారు, మధ్యాహ్నం ఇస్తే ఒకసారి రైస్ ఇస్తారు, మళ్ళీ నైట్ రొట్టి ఇచ్చే వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కసారి టయానికి ఫుడ్ లేకుండా, టయానికి నిద్ర లేకుండా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మీరు అనుకోవచ్చు బా ఇన్ని రకాల భోజనాలు పెడతారా డ్రైవర్కి, ఇన్ని వెరైటీస్ ఇస్తారని మీరు అనుకోవచ్చు. అంత సీన్ ఉండదు ఇక్కడ. మనం వచ్చింది వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేయడానికి. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి పోతే అల్లునికి 4-5 రకాల భోజనాలు పెట్టినట్టు, 4-5 వెరైటీలు పెట్టినట్టు ఇక్కడే మనకు పెట్టరు. ముడ్డు మీద తన్ని పని చేయించుకుంటారు వాళ్ళు. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ అయిపోతాను దివాని పని చేసే వాళ్ళు ఉన్నారు, దివాని పని అయిపోతాను ఇంట్లో క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, చెట్లకు నీళ్లు పట్టే వాళ్ళు ఉన్నారు, గార్డెన్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, చెట్లు కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చి. వీడియో చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ జరిగినట్లు చెప్పండి, ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఉన్నట్లు చూపించండి. ఈ చేతిలో ఒక 4 రకాల భోజనాలు, ఈ చేతిలో 4 రకాల కేకులు, ఈ చేతిలో 4 రకాల స్వీట్స్, 4 రకాల జ్యూసులు పెట్టుకొని వచ్చి జనాలకు ఆశ కల్పించి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పలాని యూట్యూబర్ ఈ విధంగా చెప్పి ఈ విధంగా చూపించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు కదరా స్వామి, మేము ఇక్కడ ఉండలేము చేయలేమని మళ్ళీ దింకొని పారిపోతారు. ఇట్లా చాలా మంది చేస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఎంత కష్టపడుతున్నారు తెలుసా మన వాళ్ళు ఇక్కడ. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ముందు ఉండే లైఫ్ వేరే గల్ఫ్లో, ఇప్పుడున్న లైఫ్ వేరే. 5:30కి నిద్ర లేస్తే ఇంట్లో ఎన్ని కార్లు ఉంటే అన్ని కార్లు కడిగి, ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి వదిలి, స్కూల్ డ్యూటీ అయిపోతానే ఇంట్లో కావాల్సిన వస్తువులు తెమ్మని చెప్తే మార్కెట్కి వెళ్ళి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇవ్వడము. ఆ వస్తువులు తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటారో లేదో మళ్ళీ మధ్యాహ్నం పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడము, పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడ వదిలి మళ్ళీ ఏదో ఒక పెడస పెడితే తినేసి మళ్ళీ మేడం సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే, షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా, పార్కుకి వెళ్ళాలన్నా
మళ్ళీ వాళ్ళని తీసుకొని పోయి నైట్ 12కు 1 గంటకు రూమ్కి వచ్చి 4 గంటలు 3 గంటలు నిద్రపోయి మళ్ళీ లేచి యథావిధిగా డ్యూటీలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ గల్ఫ్లో ఎంతోమంది ఉన్నారు, ఈ కువైట్లో తెలుసా. అలాంటి ఎవరు చెప్పరు. మా మేడం ఈరోజు మాకు ఇది ఇచ్చింది అది ఇచ్చింది, మమ్మల్ని ఎడారికి తీసుకుపోయి ఇలా చేసింది అలా చేసింది అని ఫేక్ వీడియోస్ పెట్టడము, ఫేక్గా చెప్పడము, ఫేక్గా చూపించడము ఇలాంటివి చేయకండి అబ్బా. వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం ఇలా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దండి. ఇలా ఫేక్ వీడియో చేయడం వల్ల, ఫేక్గా చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇదంతా నిజమే అనుకొని ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడతా ఉంటారు. ఇక్కడ ఇళ్లలో పనిచేయడానికి వస్తే 30 నుంచి 35,000 జీతం ఇస్తున్నారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కూడా నేను కువైట్కి వచ్చి 7.5 సంవత్సరం అయింది. ఆ రోజు నుంచి ఈ బుద్ధుడికి కూడా ఇళ్లలో పనిచేసే డ్రైవర్కైనా, ఖద్దామాకైనా, హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళకైనా, తర్వాత ఎడారిలో పనిచేసే వాళ్ళకైనా, తోటల్లో పనిచేసే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా 30,000 నుంచి 35,000 ఉంది. కువైట్ కరెన్సీలో 100 దినార్ల నుంచి 110 దినార్లు, 120 దినార్లు, 140, 150 ఎవరికి ఇవ్వడం లేదు. మీకు చాలా మంది చెప్తూ ఉంటారు కువైట్ ఇంట్లో డ్రైవర్కి పోతే 140 జీతం ఇస్తారు, కొత్తగా పోయిన వాళ్ళకు 150 ఇస్తారు, ఆడవాళ్ళకైతే 120 ఇస్తారు, 130 ఇస్తారు జీతం అని చెప్తూ ఉంటారు. అంత లేదు ఇక్కడ. 100 దినార్ల నుంచి 120 దినార్ల మధ్య ఉంది కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా జీతం. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చినా, నువ్వు గార్డెన్లో పని చేయడానికి వచ్చినా, దివాని పని చేయడానికి వచ్చినా, ఏ పని చేయడానికి వచ్చినా కానీ. బయట కూడా అంతే. బయట సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళు ఉన్నారు బయట. బయట పని చేసుకునే వాళ్ళు నెలంతా కష్టపడినా కానీ వాళ్ళ రూమ్ బాడిగా, వాళ్ళ భోజనానికి అన్ని వాళ్ళ ఖర్చులు అన్నీ తీసేసి ఇంటికి 30,000 కూడా పంపించలేరు తెలుసా. అంత కష్టంగా ఉంది ఇక్కడ బతకడం. అంత ఈజీ కాదు ఇక్కడ డబ్బులు సంపాదించడం అంటే. చాలా కష్టం. కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న చాలా మంది వీడియోస్లో చెప్తున్నారు. ఏప్రిల్ 30 వరకు ఎయిర్పోర్ట్ ఓపెన్ కాదంట, ఏప్రిల్ 20 వరకు ఎయిర్పోర్ట్ ఓపెన్ కాదంట అని చాలా మంది చెప్తున్నారని నాకు పొద్దుటి నుంచి చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ఇరాన్ పైన 5 రోజులు మేము యుద్ధం ఆపేస్తున్నామని చెప్పిన వెంటనే 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం నిన్న మధ్యాహ్నం 38 దినార్ల 800 ఫిల్స్ ఉండింది. అలాంటిది ట్రంప్ ఎప్పుడైతే మేము యుద్ధం ఆపేస్తున్నామో 5 రోజుల వరకు మేము ఇరాన్ పైన యుద్ధం చేయము, మేము చర్చలు జరుపుతున్నామని చెప్పిన గంటకే 41 దినార్ చిల్లరకి వెళ్ళిపోయింది. ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిన దానికి 41 దినారు 800 ఫిల్స్కి వెళ్ళిపోయింది 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం. అలాగే ఆయిల్ ధరలు దమ్మున డౌన్ అయిపోయినాయి. దాన్ని బట్టి అందరూ ఇంక యుద్ధం ఉండదులే, ఇంక యుద్ధం జరగదులే, కువైట్లో ఎలాంటి ఇబ్బంది లేదులే, ఇంకా తొందరలోనే ఫ్లైట్లు కూడా తిరుగుతాయి, ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోతుందని అందరం అనుకున్నాం. మళ్ళీ నైట్ 12:30 నుంచి యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉంది సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎవరు చెప్పలేము. మీ కువైట్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.